నమస్తే ఏబిఎన్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు ఇండియాలోనే ది బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అత్యున్నత ట్రీట్మెంట్ తో అనుభవం కలిగిన డాక్టర్లతో సంతానలేమి దంపతులకు అమ్మా నాన్నలుగా మారుస్తున్న హాస్పిటల్ 49 ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి వివరించడానికి 49 ఫర్టిలిటీ హాస్పిటల్ డాక్టర్ మౌనిక గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. మేడం, అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎవరికి చేయాల్సి వస్తుంది? ఇది ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అండి. అందరూ కామన్ లాంగ్వేజ్లో అందరికీ తెలిసింది ఏంటి అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. దాన్ని మనం సైంటిఫిక్ టర్మ్లో ఐవీఎఫ్ అని అంటాం. సో ఐవీఎఫ్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఫస్ట్ పార్ట్ ఇన్ విట్రో అంటే బాడీ బయట జరుగుతుంది అన్న ప్రతి ప్రాసెస్ని మనం ఇన్ విట్రో అంటాం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఫర్టిలైజేషన్. ఒక గుడ్డు కణం కలయికని ఫర్టిలైజేషన్ అంటాం. సో ఈ గుడ్డు కణం కలయిక బాడీ బయట జరుగుతుంది కాబట్టి ల్యాబ్లో దీన్ని మనం ఐవీఎఫ్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిగా డినోట్ చేస్తాం. ఈ ట్రీట్మెంట్ ఎవరెవరికి అవసరము, ఏ టైంలో అవసరం పడుతుంది అంటే మనందరం హ్యూమన్స్ కాబట్టి కాంక్రీట్గా వీళ్ళందరికీ ఇది అవసరము, వేరే ట్రీట్మెంట్స్ యూజ్ అవ్వవు అని చెప్పలేమండి. బట్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ అంటే పేషెంట్ టు పేషెంట్ వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, కపుల్ టు కపుల్ డిఫరెన్సెస్ ఉంటాయి వాళ్ళ కేసెస్ హిస్టరీస్ బట్టి. సో మోస్ట్లీ ఎవరికి ఖచ్చితంగా ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది అంటే ఒకటి ఫీమేల్ ఫ్యాక్టర్, లేడీ సైడ్ నుంచి రెండు వైపులా గర్భసంచికి ఉన్న ఫలోపియన్ ట్యూబ్స్ రెండు కూడా బ్లాక్ ఉంటే న్యాచురల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండవు. ఐయుఐ లాంటి చిన్న ట్రీట్మెంట్స్ కూడా ట్రై చేయడానికి ఫెసిలిటీ ఉండదు కాబట్టి ఐవీఎఫ్కి వెళ్లాల్సి వస్తుంది. సెకండ్ వచ్చేసి హస్బెండ్ సైడ్ వీర్య కణాల పరీక్షలో చాలా తక్కువ కణాలు ఉన్నాయి లేదా కణాలు కనిపించట్లేదు, జీరో కౌంట్ ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎంచుకోవాల్సి వస్తుంది. నో రిలేటివ్ ఇండికేషన్స్ ఉంటాయి. రిలేటివ్ ఇండికేషన్స్ అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, ప్రాబ్లం ఏంటి అన్నది బయటపడట్లేదు కపుల్లో, అయినప్పటికీ టాబ్లెట్లతో ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఐయుఐ లాంటి ట్రీట్మెంట్తో కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో ఐయుఐలో ఒక 3-4 టైమ్స్ చేసుకున్నారు, అయినప్పటికీ ఫలితం లేదు. సో అటువంటి టైంలో కూడా దే విల్ లుక్ టువర్డ్స్ దిస్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. అండ్ మేడం, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా అంటే ఐవీఎఫ్ చేయాల్సి వస్తుంది అన్న ఒక అపోహ ఉంది. అంటే థైరాయిడ్ ఉండడం వల్ల హార్మోన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి, బరువు పెరగడం, ఇది ప్రెగ్నెన్సీ కాకుండా ఉంటుంది, ఫర్టిలిటీ ఇష్యూ వస్తుంది అనేసి కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటారు? ఇప్పుడు ఈ థైరాయిడ్ ట్రీట్మెంట్ అనేది మనకు ఫస్ట్ థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి హైపోథైరాయిడిజం, ఇంకొకటి హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం మనం ఎక్కువగా చూస్తాం, హైపర్ థైరాయిడిజం కొంచెం రేర్ అనమాట. సో ఈ హైపోథైరాయిడిజం కూడా 2 రకాలు, సబ్ క్లినికల్, ఓవర్ట్. సో మీరు థైరాయిడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు TSH అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో కనుక మీకు వాల్యూ 4 కంటే ఎక్కువ ఉంది అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని లేడీస్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఎంత ఆఫెన్, ఎంత కామన్గా మనం ఈ థైరాయిడ్ ప్రాబ్లం చూస్తాము అంటే వెరీ ఆఫెన్ అండి. అంటే 1 in 10 లేడీస్ వరకు మనం టెస్ట్లు చేస్తే అంతమందికి బయటపడచ్చు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్టు. అలా అని థైరాయిడ్ ప్రాబ్లం వల్లనే ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది లేదా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అవుతున్న దానికి కూడా రీజన్ థైరాయిడే అయి ఉండొచ్చు అని ఖచ్చితంగా మనం చెప్పలేమండి. ఇట్స్ ఓన్లీ వన్ ఆఫ్ ద మెనీ రీజన్స్. బట్ డెఫినెట్గా ఈ ప్రాబ్లం ఉందా లేదా మేము తెలుసుకోవాలని అనుకుంటాము, దాన్ని ట్రీట్ చేయాలని అనుకుంటాం. ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ థింగ్. చిన్న బ్లడ్ టెస్ట్తో బయటపడుతుంది, చిన్న ట్యాబ్లెట్తో దాన్ని కరెక్ట్ చేసుకోగలము. దెన్ వై నాట్ డూ ఇట్? థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అన్అటెండెడ్గా ఉంచితే అంటే ట్యాబ్లెట్ తీసుకోకుండా దీన్ని కరెక్ట్ చేసుకోకపోతే వాళ్ళకు ఖచ్చితంగా పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడము, టైంకి గుడ్డు పెరిగి విడుదల కాకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉండొచ్చండి. అందుకనే ఇటువంటి చిన్న సమస్యని చూసుకొని ప్రాబ్లం ఉన్నట్టయితే దాన్ని కరెక్ట్ చేసుకోమని అడ్వైస్ చేస్తాం. ఎస్ డాక్టర్ గారు, మనతో మాట్లాడేందుకు కాలర్ విజయ గారు లైన్లో ఉన్నారు. విజయ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, నాకు మ్యారేజ్ అయితే 1 year అవుతుంది మేడం. మేము న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావాలని చెప్పి ట్రై చేస్తున్నాము. ఓకే అండి. అయితే అది రావట్లేదు. అంటే నాకు మంత్లీ పీరియడ్స్ అనేది 1.5 day 2 days నుంచి ఎక్కువ బ్లడ్ రాదండి. దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీకు ఇలా తక్కువ బ్లీడింగ్ అవ్వడం ముందు నుంచి ఉందా అండి లేదా ఈ మధ్య కాలంలోనే ఇలా అవుతుందా? ఫస్ట్ నుంచి కూడా అంటే ఉందే, అంటే నార్మల్ గానే అవుతుంది మేడం, కానీ ఈ మధ్యన 1.5 days కంటే ఎక్కువ కావట్లేదు. ఓకే అండి.
సో బ్లీడింగ్లో డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా మేము ఈ థైరాయిడ్ టెస్ట్ చేయమంటామండి. ఇంకొకటి ప్రొలాక్టిన్ అని హార్మోన్ ఉంటుంది, అది కూడా మీరు టెస్ట్ చేసి చూసుకోండి. థర్డ్ వచ్చేసి ఈ బ్లీడింగ్ తక్కువ అవుతుందంటే మీరు భయపడుతుండడానికి రీజన్ ఏంటి అంటే గర్భసంచిలో పొర అడిక్వేట్గా తయారు కావట్లేదేమో, చాలా పొర పల్సగా ఉందేమో, అందుకే బ్లీడింగ్ తక్కువ అవుతుందేమో. ఇంకొక థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు. అంటే రిపీటెడ్గా మీకు తెల్లబట్టు అవుతుంది, సో ఇట్లా ఏమైనా ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పొర మందంగా తయారు కాదనమాట. రేపు ట్యూబ్లో గుడ్డు కణం కలిసి తయారైన పిండం వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి అన్న చోట ఆ పొర కనీసం 7 millimeters కంటే ఎక్కువ థిక్నెస్ ఉంటే ఫేవరబుల్ అని మేము చెప్తాం. సో ఆ థిక్నెస్ తయారు కావట్లేదన్నా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్ అయి ఉండొచ్చు. మిమ్మల్ని భయపెట్టించడానికి చెప్పట్లేదు, కానీ ట్యూబర్క్యులోసిస్ అనేది కూడా ఒక ఇన్ఫెక్షన్ ఉంటుందండి. అది చిన్న వయసులో ఏమన్నా ఛాతి టీబీ మీకు వచ్చినా, లేదా రాలేదు అన్న సైలెంట్ ట్యూబర్క్యులోసిస్ మనకు సౌత్లో ఎక్కువగా ఉంటుంది. మనకేం సిమ్టమ్స్ ఉండవు, కానీ టీబీ అటాక్ వెళ్ళి గర్భసంచి పొరని అటాక్ చేస్తుండొచ్చు. అటువంటి కేసెస్లో ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ ఫ్యూ మంత్స్ వాళ్ళకి బ్లీడింగ్ చాలా హెవీగా అవుతుంది. ఆ తర్వాత నుంచి తక్కువ అయిపోతూ వస్తుంది. మీరు అన్నట్టు 1 day 2 days నిదానంగా ఏమవుతుందంటే ఇంకా కూడా తక్కువ అయ్యి బ్లీడింగ్ కంప్లీట్గా స్టాప్ అవ్వచ్చు కూడా. అందుకని ఏమన్నా ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా చూసుకోవాల్సి ఉంటుంది. మీరు సింపుల్ ఏం చేయొచ్చు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఫాలిక్యులర్ స్టడీ. మీ పీరియడ్ 2వ రోజు ఒకసారి బేసిక్ స్కాన్ చేయించుకోండి, గర్భసంచి అండాశయాలు ఎట్లున్నాయో చూసుకోవడానికి. మళ్ళీ మధ్యలో ఒక 13th 14th డేలో గుడ్డు విడుదలైన టైంలో మీ గర్భసంచి పొర ఎంత మాత్రం థిక్నెస్ ఉందో చూసుకోండి. ఇఫ్ దట్ ఈస్ నార్మల్ ఇట్స్ ఓకే. చాలా మందికి వాళ్ళ బాడీ తత్వమే అలా ఉంటుందండి, ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకు ఒక 1-2 days బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దీని వల్లనే ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుందని అయితే అనలేం. ఎస్ డాక్టర్ గారు, కొంతమందికి తరచూ గర్భస్రావం అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో దీనికి గల రీజన్స్ ఏంటంటారు? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవ్వడం మేము రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటామండి, RPL. ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కొన్ని సంవత్సరాల క్రితం వరకు మేము ఎలా కన్సిడర్ చేసేవాళ్ళం అంటే 3 లేదా ఎక్కువ అబార్షన్స్ అయితేనే ఈ ప్రాబ్లం, ఈ డెఫినేషన్ లేదా ఈ డయాగ్నోసిస్ అన్నది అటాచ్ చేసేవాళ్ళం కపుల్కి. కానీ ఈ మధ్యకాలంలో ఫ్రమ్ ద రీసెంట్ ఇయర్స్ 2 or more మిస్క్యారేజెస్ అంటే 2 సార్లు లేదా మోర్ అబార్షన్స్ అయినా కూడా మేము రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కిందనే కన్సిడర్ చేస్తున్నాం. మేజర్గా ఈ మార్పు రావడానికి 3 times వరకు వెయిట్ చేసేది ఎందుకు ఇప్పుడు 2 timesకే ఇటువంటి డెఫినేషన్ ఇస్తున్నాము అంటే లేట్గా మ్యారేజెస్ చేసుకుంటున్నారు, ఏజ్ లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు ప్రెగ్నెన్సీస్. అందుకని వీ కాంట్ సిట్ అండ్ వెయిట్ 3 సార్లు మిస్క్యారేజెస్ అవ్వనివ్వు అప్పుడు మనం కూర్చొని ఇవాల్యుయేట్ చేద్దాము. సో దట్ ఈస్ నాట్ ద మైండ్ సెట్. ఇప్పుడు వెరీ ఎర్లీగా ట్రీట్ చేయాలని అనుకుంటామండి. 1 or 2 మిస్క్యారేజెస్ ఉన్నా కూడా హిస్టరీ ఇమీడియట్గా అవసరం ఉన్న టెస్ట్ చేయాలని అనుకుంటాం. ఎక్కువగా ఈ రిపీటెడ్ మిస్క్యారేజెస్ ఆల్మోస్ట్ 80% ఆర్ మోర్ దెన్ 80% కేసెస్ అయ్యేది జన్యుపరంగా తయారైన పిండంలో ప్రాబ్లం ఉండడం వల్ల. అది గుడ్డు నుంచో కణం నుంచో రావాల్సిందే అని చెప్పలేము. గుడ్డు కణం బాగున్నప్పటికీ తయారైన పిండంలో ఇన్హరెంట్గా డినోవోగా ఏమన్నా మ్యూటేషన్స్ అవ్వడం వల్ల జన్యుపరంగా ప్రాబ్లమ్స్ ఏర్పడడం వల్ల కూడా ఈ ఎర్లీ మిస్క్యారేజెస్ దారి తీయచ్చు. నౌ రిమైనింగ్ 15-20% కేసెస్ ఎందుకు అవుతూ ఉంటాయంటే గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ వీక్గా ఉండడం వల్ల 4th-5th monthలో రిపీటెడ్గా బ్లీడింగ్ అయ్యి వాళ్ళకి సడన్గా మిస్క్యారేజ్ అయిపోవడం, లేదా మాయ మదర్ నుంచి బేబీకి టైంకి ఇనఫ్ అమౌంట్లో రక్తం న్యూట్రియంట్స్ అవి అందట్లేదు, సరిగ్గా సర్క్యులేషన్ కావట్లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఆ బ్లడ్ వెజల్స్లో కొంతమందికి రక్తం గడ్డగట్టే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అడిక్వేట్ న్యూట్రిషన్ అందక మిస్క్యారేజ్కి దారి తీయచ్చు. ఇలాంటి కేసెస్ ఏమన్నా ఉంటే మేము ఎక్కువగా టెస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ 2 tests అండి. ఒకటి కపుల్ క్యారియోటైపింగ్ అంటే భర్తది భార్యది బ్లడ్ టెస్ట్ అండి, సింపుల్ బ్లడ్ టెస్ట్ ఇట్ ఇస్. ఆ బ్లడ్లో వాళ్ళ జెనెటిక్ మేకప్ ఏంటి, ఏ లేడీ అయినా 46XX ఇస్ ద నార్మల్ మేకప్, అదే మెన్లో అయితే 46XY ఉండాలి. సో ఇది కరెక్ట్గా ఉందా లేదా అన్నది హస్బెండ్ అండ్ వైఫ్ది కపుల్ క్యారియోటైపింగ్ చేసి చూసుకుంటాము. సెకండ్ వచ్చేసి యాప్లా అనే టెస్ట్ ఉంటుందండి. సో ఈ యాప్లా టెస్ట్లో భాగంగా ఏంటి అంటే ఈ మాయలో రిపీటెడ్ టెండెన్సీ ఉంది, రక్తం గడ్డగడుతుంది, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది ఈ యాప్లా టెస్ట్ మనకు తెలుస్తుంది. సో యాప్లాలో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ తెలిస్తే ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వాళ్ళకు అడిషనల్ సపోర్ట్గా హార్మోనల్ సపోర్ట్ ఉంటుంది అండ్ ఆల్సో బ్లడ్ థిన్నెస్, ఈ రక్తం గడ్డ కట్టకుండా చూసేటట్టు టాబ్లెట్స్ అండ్ కొన్ని పొట్టకు వేసే సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ కూడా ట్రీట్మెంట్ పార్ట్లో యాడ్ ఆన్ అవుతాయి.
ఎస్ డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఎఫెక్టివ్ అని చెప్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే జాబ్స్ చేసుకునే వాళ్ళు లేట్గా మ్యారేజెస్ చేసుకోవడం కానివ్వండి, పెళ్ళైన తర్వాత కూడా 2-3 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకోవడం, ఇవంతా జరుగుతూ ఉంది. సో ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ వరకు ఆడవారికి ప్రెగ్నెన్సీకి ఛాన్స్ ఉంటుందంటారు? వాళ్ళు ఏ ఏజ్లో కరెక్ట్గా మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందంటారు? సో ఇప్పుడు మనకు లీగల్ ఏజ్ అట్ మ్యారేజ్ ఇండియాలో అయితే లేడీస్కి 18 ఇయర్స్ అండి. అండ్ మేము ట్రీట్మెంట్స్, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏఆర్టీ బిల్ ప్రకారంగా అయితే 21 ఇయర్స్ కంప్లీటెడ్ అబవ్ నుంచి మేము ఐయుఐ లేదా ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ ఆఫర్ చేయడానికి కుదురుతుంది. అదే 21 కంటే తక్కువ ఉంటే లేడీకి లీగల్ గ్రౌండ్స్ మీద ఐయుఐ లేదా ఐవీఎఫ్ చేయడానికి కుదరదు. బట్ స్టిల్ బెస్ట్ టైం ప్రెగ్నెన్సీ రావడానికి ఒక లేడీలో పీక్ ఛాన్సెస్ యూజువలీ 20 to 25 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. టూ యంగ్ ఉన్నా కూడా ఏమవుతుందంటే వాళ్ళకి సైకిల్స్ ఇంకా రెగ్యులరైజ్ కాకపోవచ్చు, ఎక్కువగా రక్తం తక్కువ ఉంది, అనీమియా ప్రాబ్లమ్స్ ఉంటాయి, న్యూట్రిషన్ ఇష్యూస్ ఉంటాయి. సో బెస్ట్ టైమ్ ఈజ్ యూజువలీ 20 to 25 ఇయర్స్. బట్ ప్రెసెంట్ డే వరల్డ్లో మనం చూసేది కెరియర్ ఓరియంటెడ్ ఉన్నారు ఎక్కువగా లేడీస్. అండ్ ఈవెన్ యాజ్ అ కపుల్, హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఫ్యామిలీ కొంచెం సెటిల్ అయిన తర్వాత ఫైనాన్షియలీ స్టేబుల్ ఉన్నప్పుడే ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఆఫ్టర్ 25 ఆర్ ఈవెన్ 30+లో. సో ఇలా ఉన్నప్పటికీ వీ డోంట్ వాంట్ పీపుల్ టు కాంప్రమైజ్. అంటే ఏదో కాంప్రమైజ్ అయిపోయి తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేయాలి, కెరియర్ని పక్కన పెట్టాలి, లేదా ఇష్టం లేకున్నా ఇమోషనలీ మనం రెడీ లేకున్నా కూడా జస్ట్ బికాస్ టైం దాటిపోతుందని మనం ప్లాన్ చేసేయాలి ప్రెగ్నెన్సీ అని అయితే వీ డోంట్ వాంట్ సచ్ సిచ్యువేషన్ అండి. హెల్ప్ చేయాలని అనుకుంటున్నాము. సో దానికోసం వీ ఆల్సో హ్యావ్ అన్ ఆప్షన్, సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. ఫేమస్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా కూడా ఓపెన్గా షీ ఈజ్ టోల్డ్ దట్ తన ఎగ్స్ని తను ఎప్పుడో ఫ్రీజ్ చేసి పెట్టుకున్నారు. అండ్ తను ఎప్పుడైతే రెడీ అనుకుందో తన ప్రెగ్నెన్సీకి, అప్పుడు ఆ ఎగ్స్లో స్పర్మ్స్ని వేసి ఎంబ్రియోస్ తయారు చేసి ఆ ఎంబ్రియోని వాళ్ళ యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. సో దీన్ని ఐవీఎఫ్ పద్ధతి ద్వారా డెఫినెట్గా పాసిబుల్ అండి. సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, వేర్ వీ కెన్ హెల్ప్ ద లేడీస్ వాళ్ళ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకొని ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారో దానికి పాసిబిలిటీ. డాక్టర్ గారు, చాలా మందికి ఈ మధ్య కాలంలో చిన్న వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలకు కూడా పీసీఓడి, పీసీఓఎస్ సమస్య అనేది ఎక్కువగా తలెత్తుతుంది. దీనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి కూడా ఉంటున్నాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ అవసరం ఉంటుందంటారు వాళ్ళు కన్సీవ్ అయ్యేందుకు? ఈ పీసీఓడి అన్న ప్రాబ్లం అయితే చాలా ఆఫెన్ ఉందండి. ఎక్కువగా యాక్చువల్గా టీనేజ్ అండ్ యంగర్ ఏజ్ లేడీస్లోనే ఎక్కువగా చూస్తాం ఈ పీసీఓడి ప్రాబ్లం. పీసీఓడిలో రెగ్యులరైజ్ చేయడానికి సైకిల్స్కి ఒక మ్యాజికల్ ట్రీట్మెంట్ లేదా ఒక టాబ్లెట్ అట్లా ఏం లేదండి దట్ వీ ఆఫర్ దెమ్ అండ్ లైఫ్ లాంగ్కి సైకిల్స్ రెగ్యులరైజ్ అయిపోతాయని చెప్పలేం. ఇది ఒక హార్మోనల్ వ్యత్యాస. అది టైం టు టైం మనం డయట్, ఎక్సర్సైజెస్ ద్వారా మన వెయిట్ని నార్మల్ వెయిట్ రేంజ్లో, బిఎంఐ రేంజ్లో కన్సిడర్ చేసుకొని పెట్టుకోగలిగితే ఎక్కువగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. చాలా కొంతమందికే లీన్ పీసీఓఎస్ అంటారు. మీరు చూసినట్టయితే సన్నగా ఉండి కూడా పీసీఓడి ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఉండరు అని నేను అనట్లేదు, దీన్ని లీన్ పీసీఓడి అంటారు, బట్ చాలా తక్కువ ఉంటారు. అందుకని ఖచ్చితంగా మనము డయట్, ఎక్సర్సైజెస్ ద్వారా మన వెయిట్ని నార్మల్ బిఎంఐ రేంజ్లో ఉంచుకోగలిగితే చాలా మటుకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. ನಾವು ఎక్స్ట్రాగా మేము కూడా కొన్ని ట్రీట్మెంట్స్ ఆఫర్ చేస్తాం. అవి ఎక్కువగా హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. పెళ్లి ముందు వరకు గర్ల్స్ ఎవరైతే ఉంటారో ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఎలాగో ప్రెగ్నెన్సీ ప్లాన్ లేదు కదా, ఇట్ డజంట్ మ్యాటర్ రెగ్యులర్ వస్తే ఏమి లేదంటే ఏమి అని అనడానికి లేదండి. చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఏదన్నా స్కూల్లో స్పోర్ట్స్ మీట్ ఉంది, ఏదైనా పిక్నిక్ ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళకి ఎప్పుడు వస్తుంది పీరియడ్ అన్నది వాళ్ళకి తెలియక చాలా బాధ ఫేస్ చేస్తుంటారు. సో వాళ్ళ కేసెస్లో ఏముంటుందంటే వెయిట్ చేసి రాలేదు అంటే డెఫినెట్గా కన్సల్ట్ అవుతారు. యంగ్ గర్ల్స్లో మనం పీసీఓడి ఒక్క దాని మీదనే ఫోకస్ చేయకుండా వేరే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా, అనీమియా, హిమోగ్లోబిన్ బాగా తక్కువ ఉందా, రక్తం తక్కువ ఉండడం వల్ల కూడా ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావచ్చు. సో ఇటువంటి వేరే ఎక్స్ట్రా కండిషన్స్, అదర్ పెథాలజీస్ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. ఆ తర్వాత కూడా స్కాన్లో కూడా పీసీఓడి ప్రాబ్లం ఉన్నట్టయితే దానికి తగ్గ మాత్రలు అన్నది ఇవ్వడం జరుగుతుంది. పెళ్లి అయిన తర్వాత నుంచి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారు, పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదంటే 80-90% ఆఫ్ ద టైం లేడీలో ఎగ్ పెరిగి విడుదల అవ్వట్లేదు. ఓన్లీ గర్భసంచి పొర ఏర్పడుతుంది. అది థిక్ అయ్యి ఏదో ఒక టైంలో ఆ బ్లడ్ సప్లై సపోర్ట్ చేయలేదు. ఆ టైంకి సడన్గా బ్లీడింగ్ అవుతుంది వాళ్ళకి. దాన్ని బ్రేక్ త్రూ బ్లీడింగ్ అంటుంది. అది 2 monthsకి ఒకసారి కావచ్చు, లేదా 3 monthsకి ఒకసారి కావచ్చు. సో అటువంటి లేడీస్లో సింపుల్ మెడికేషన్తో వాళ్ళకు ఒక ఎగ్ గ్రోత్ తీసుకురాగలము, ఎగ్ రిలీజ్ అయ్యేలా చూడగలము.
సో దట్ వాళ్ళ నార్మల్ కౌంటర్ పార్ట్స్ ఎవరైతే పీసీఓడి లేదో, రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయో, సో వాళ్ళలో ఎలా అయితే ఎగ్ రిలీజ్ అయినప్పుడు ట్రై చేస్తారో ప్రెగ్నెన్సీకి ఎలా ఛాన్సెస్ ఉంటాయో, సిమిలర్ ఛాన్సెస్ పీసీఓడి లేడీకి కూడా ఈ సింపుల్ ట్రీట్మెంట్తో మేము ప్రొవైడ్ చేయడం కుదురుతుంది. ఎస్ డాక్టర్ గారు, మనతో మాట్లాడేందుకు కాలర్ నిర్మలా గారు లైన్లో ఉన్నారు. నిర్మలా గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మాట్లాడాలి ఇప్పుడు? ఎస్ నిర్మలా గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. ఐవీఎఫ్ చేయించుకుంటే మాకు ట్విన్స్ వచ్చారండి. ఓకే అండి. ఒక బేబీ బ్లడ్ క్లాట్ అయిపోయింది. ఓకే. రెండో బేబీ కూడా దాని ఎమ్మటే రెండు పడిపోయినాయండి. ఓకే, మీకు ఎన్ని ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ అయ్యాయండి? నాకు 4 వచ్చినాయండి. 5. ఎన్ని పెట్టారండి మీ గర్భసంచిలో? నాకు 4 పెడితే 2 వచ్చినాయండి. ఓకే ఓకే, సరే అండి. సో ఇది ఎంబ్రియోస్ ఇప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయండి. ఎగ్జాక్ట్లీ చెప్తే 5th April 2023 మాకు గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ ఏమొచ్చింది అంటే, యూజువలీ మేమైతే ఖచ్చితంగా అయితే ఓన్లీ 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ స్పెషల్ సినారియోస్, ఏజ్ ఆఫ్ ద లేడీ 35 కంటే ఎక్కువ ఉంది, రిపీటెడ్ గా తనకు అబార్షన్స్ అయ్యాయి పాస్ట్ లో, లేదా ఇంతకు ముందు ఐవీఎఫ్ జరిగి కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అటువంటి కేసెస్ లో, స్పెషల్ కేసెస్ లో మాత్రమే 3 దాకా మేము ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో బియాండ్ 3 అసలు మేము ట్రాన్స్ఫర్ చేయడానికి లీగల్ గ్రౌండ్స్ ఒప్పుకో ప్రెసెంట్. నౌ రీసెంట్ నేను చెప్పేది. నౌ ఎర్లియర్ వి యూస్డ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ని థ్రెషోల్డ్ గా పెట్టుకొని ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీ కేసులో మీరు అన్నట్టు ట్విన్స్ వచ్చారు, కానీ ట్విన్స్ లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఒక బేబీ చనిపోయిన వెంటనే నెక్స్ట్ ఫాలోడ్ బై ద సెకండ్ ట్విన్ కూడా డెత్ అయింది అని అంటున్నారు. ఇది ఎప్పుడు ఎక్కువగా కుదురుతుందంటే, 2 ట్విన్స్ కూడా ఒకటే మాయ ప్లాసెంటాని షేర్ చేసుకుంటున్నారంటే మోనోకొరియానిక్. అప్పుడు ఒక బేబీ చనిపోయినప్పుడు ఆ బేబీలో తయారైన రక్తం గడ్డ క్లాట్స్ అన్నీ కూడా ప్లాసెంటా సేమ్ ప్లాసెంటా షేర్ చేసుకుంటున్నారు కాబట్టి ట్రావెల్ అయ్యి కమ్యూనికేషన్ ద్వారా వేరే ఎంబ్రియో వేరే బేబీని కూడా రీచ్ అయ్యి ఆ బేబీ డెత్ కి కూడా దారి తీయచ్చు. మోనోకొరియానిక్ ఎక్కువగా కాంప్లికేషన్స్ ఉంటాయి. అదే డైకోరియానిక్ అయితే ఈ ప్రాబ్లం ఎదురు కాదండి. ఈచ్ బేబీకి సపరేట్ ప్లాసెంటా ఉంటుంది, సపరేట్ మాయ ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లం ఎదురవ్వదు. ఓన్లీ టువర్డ్స్ ది ఎండ్ టైంకి ముందే డెలివరీకి వెళ్ళడము, బేబీస్ కొంచెం తక్కువ వెయిట్తో పుట్టడం, ఇవి ఎక్కువగా చూస్తుంటాం. బట్ మనం అందరం కూడా స్ట్రైవ్ చేసేది ప్రెసెంట్ డే వరల్డ్ లో ఏంటి అంటే సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వైపుగా వెళ్ళాలని. అంటే 5వ రోజు పిండాన్ని సింగిల్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తూ మాక్సిమం సక్సెస్ రేట్ ప్రొవైడ్ చేయాలన్నదే ప్రతి ఇన్స్టిట్యూషన్ గోల్ కూడా. అండ్ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇన్ఫాక్ట్ ఈవెన్ 49 సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి వీఆర్ మూవింగ్ టువర్డ్స్ దట్. అండ్ మెజారిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ మేము సింగిల్ లేదా 2 ఎంబ్రియోసే ట్రాన్స్ఫర్ చేయడం స్టార్ట్ చేసాం, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వల్ల ఎక్కువగా రిస్క్స్ ఉండద్దు అని. సో మీ డాక్టర్తో మీకు ఇంకా కూడా ఏమైనా ఎంబ్రియోస్ మిగిలి ఉన్నట్టయితే ఫ్రీజింగ్ లో కన్సల్ట్ అయ్యి డే 5 కి తీసుకెళ్లి సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏమైనా ప్లాన్ చేయొచ్చా అన్నది డిస్కస్ చేసుకోండి. ఎస్ డాక్టర్ గారు, మనతో మాట్లాడేందుకు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. రాధా గారు కాల్ చేస్తున్నారు. రాధా గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. అదే మేడం, మేము ఐవీఎఫ్ చూపించుకున్నాము. ఓకే అండి. రాధా గారు, మీ టీవీ సౌండ్ కొంచెం మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. ఐవీఎఫ్ చూపించుకున్నాం మేడం. ఓకే అండి. మేము అక్కడ చూపించుకున్న వెంటనే ఇప్పుడు 7వ నెలలో అవ్వాల్సి అయింది. 2వ నెలలోనా అండి? 7వ నెల. 7వ నెలలో. ఓకే. 7వ నెలలో చూపించుకున్నాం బెంగళూరులో. ఇప్పుడు ప్రైవేట్ లోనే చూపించుకోవచ్చు డాక్టర్ దగ్గర అని చెప్పారు. ఓకే అండి. ప్రైవేట్ లో చూపించుకుంటా అంటే ఓకే 7వ నెల వచ్చేసి బేబీ హార్ట్ బీట్ లేదని చెప్పేసి మాకు అబార్షన్ చేసినారు మేడం. ఓకే అండి. ఇది ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అన్నారా? ఐవీఎఫ్ లో వచ్చిన ప్రెగ్నెన్సీ. రీజన్ ఏమైంది అన్నారండి? ఏమైందంటే బిడ్డకి కొన్ని ఇవి లేవు అని చెప్పారు మేడం. అవయవాలు సరిగ్గా ఫామ్ కాలేదన్నారా? అవును అవును. మీకు 5వ నెలలో స్కాన్ అయిందా? టిఫా స్కాన్, 3వ నెలలో ఎన్టీ స్కాన్? 5వ నెలలోనే మాకు చెప్పిండేది. చెప్పారా ఆల్రెడీ? చెప్పారు మేడం. ఓకే అండి. సో ఇప్పుడు ఐవీఎఫ్ లో ఓకే ఐవీఎఫ్ లో ఏమవుతుందంటే అండి, గుడ్డు కణం కలిపి మేము పిండం బయట తయారు చేస్తాము. తయారైన పిండము మేము ఎక్స్టర్నల్ గా చూడడానికి ఎలా ఉందో మాత్రమే గ్రేడ్ చేసి మీ ఎంబ్రియోని యూట్రస్ లో పెట్టడం జరుగుతుంది. ఎంబ్రియోలో జన్యుపరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఇంకా ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి తెలుసుకోవాలి అంటే ఎంబ్రియో గోడలో ఒక హోల్ చేసి సెల్స్ తీసి ఆ సెల్స్ ని మనం టెస్టింగ్ కి పంపించాల్సి ఉంటుంది. ఆ టెస్టింగ్ లో కూడా హ్యూమన్లీ
ఇప్పటి వరకు మొత్తం అన్ని జీన్స్, ప్రతి జీన్ కోట్లల్లో ఉంటాయి కాబట్టి ప్రతి జీన్ని చదవగలిగే అంత టెక్నాలజీ ఎక్కడా లేదండి త్రూ అవుట్ ద వరల్డ్. బట్ ఒక మాదిరిగా సూపర్ఫిషియల్ గా క్రోమోజోమల్ నంబర్ కరెక్ట్ ఉందా లేదా అవైతే చూసుకొని పెట్టచ్చు. ఇప్పుడు మీ కేసులో కనీసం ఎన్టీ స్కాన్ 3rd month లో అవుతుంది. ఎన్టీ స్కాన్ ప్లస్ డబుల్ మార్కర్ టెస్ట్ అంటారండి. ఇది చేసినప్పుడు 90% దాకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. వీటిల్లో కనుక ఏదైనా హై రిస్క్ ఏదైనా ఉంది, ప్రాబ్లం ఉంది అంటే దాన్ని ఫాలో అప్ లో మనము ఆమ్నియోసెంటసిస్ లేదా సెల్ ఫ్రీ ఫిటల్ డిఎన్ఏ NIPT టెస్ట్ చేస్తాం. ఆమ్నియోసెంటసిస్ లో భాగంగా ఒమ్ము నీరు కొంచెం బయటికి తీసి దాంట్లో బేబీ సెల్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా జన్యుపరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని టెస్ట్ చేస్తూ ఉంటాం. మీరు అన్నట్టు టిఫా స్కాన్ లో బయటపడింది అన్నారు, ఇట్లా అవయవాలు సరిగ్గా ఫామ్ కాలేదు అన్న విషయము. సో దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఎక్కువగా జెనెటిక్ ప్రాబ్లం ఉండొచ్చండి. డెలివరీ అయిన బేబీని మీరు టెస్టింగ్ పంపించి తెలుసుకోవచ్చు ఈ ఇష్యూ ఏమైనా ఉందా లేదా అన్నది. లేదు చేయలేదు అన్నా పర్లేదు, నువ్వు ఫ్యూచర్లో మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీకి వెళ్ళాలన్నప్పుడు భయం ఉండొచ్చు, మళ్ళీ ఇలానే జరిగితే ఎలా అన్నది. ఈ రిస్క్ ఏ లేడీలో అయినా ఉంటుందండి, కానీ ఎక్కువగా ఉండదు, 3 to 6% రేంజ్లోనే ఉంటుంది. మీ ఏజ్ 35 years కంటే ఎక్కువ ఉన్నా లేదా ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం రన్ అవుతుంది అన్న దానివల్ల కూడా ఈ ప్రాబ్లం ఎదురవ్వచ్చు. బట్ పర్సే IVF వల్ల ఈ ప్రాబ్లం ఏమన్నా వచ్చింది అంటే నో, మెనీ ఆఫ్ ద స్టడీస్ జరిగాయండి దీని గురించి అండ్ ఇట్స్ ప్రూవెన్ దట్ IVF వల్ల జెనెటిక్ ప్రాబ్లమ్స్ యాడ్ ఆన్ అవ్వవు. కానీ IVF లో వచ్చిన ప్రెగ్నెన్సీస్, మిస్క్యారేజెస్ ఎక్కువగా చూడడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం మార్జినలీ ఎక్కువ చూడడం ఎందుకు చూస్తున్నాము అంటే IVF వెళ్ళే పాపులేషన్ ఎక్కువగా ఓల్డర్ లేడీస్ ఉంటారు, 35+, 40+ కూడా ఉంటారు. సో అటువంటి లేడీస్లో ఓల్డ్ ఎగ్తో మనం తయారు చేస్తున్నాం కాబట్టి పిండంని ఆటోమేటిక్గా రిస్క్ ఆఫ్ అబార్షన్స్ లేదా అబ్నార్మాలిటీస్తో బేబీస్ పుట్టే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. అది న్యాచురల్ కానివ్వండి, IVF కానివ్వండి. సో IVF పర్సే ప్రాబ్లం క్రియేట్ అవ్వదండి. సో మీరు ధైర్యంగా మీరు మీ క్లినిషియన్తో డిస్కస్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు. ఎస్ డాక్టర్ గారు, చాలా మంది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటారు, ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ పిల్లలు కావాలి అనిపిస్తే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? సో ఫ్యామిలీ ప్లానింగ్ ట్యూబెక్టమీ అంటారండి. 2 వైపులా ట్యూబ్స్ మనము డెలిబరేట్గా బ్లాక్ చేసేసుకుంటున్నాం న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకూడదు అని. అయినప్పటికీ కొంతమంది ఇది అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలనుకుంటారు. రీజన్స్ ఎక్కువగా ఏముంటాయంటే ఒకటి సెకండ్ మ్యారేజెస్ ఉండొచ్చు, లేదా ఇంకొక రీజన్ ఎక్కువగా ఆల్రెడీ ఉన్న పిల్లల్లో ఎవరైనా అన్ఫార్చునేట్గా డిమైజ్ డెత్ అయి ఉండొచ్చు, అందుకని వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలనుకుంటారు. ఇటువంటి సందర్భంలో ఏ ట్రీట్మెంట్ వెళ్తే బెటర్? ట్యూబ్స్ మళ్ళీ జోడించుకొని ఆపరేషన్ చేసుకుందామా న్యాచురల్గా ట్రై చేయడానికి, లేదా డైరెక్ట్గా ట్యూబ్స్తో అవసరం లేని పద్ధతి IVFకి వెళ్దామా అని ఆలోచిస్తారు. ప్రతిదానికి దాని ఓన్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయండి. ఇప్పుడు మీ ప్రొఫైల్ ఏంటి, మీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఏ పద్ధతి ద్వారా ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు, లాప్రోస్కోపీ ద్వారానా లేదా ఓపెన్ సర్జరీ ద్వారానా, సిజేరియన్ టైంలోనే జరిగిందా, ఫైనల్గా ట్యూబ్ లెంత్ ఎంత మాత్రం ఉండొచ్చు, మరీ చిన్నగా ఉందా, అడిక్వేట్ లెంత్ ఉందా. సో ఇవన్నీ చూసుకొని మీరు ఏ ప్రొసీజర్ వెళ్తే బెటర్ అన్నది మీ క్లినిషియన్ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. బట్ ట్యూబెక్టమీ ఈ సిజేరియన్ టైంలో చేశారు, ఓపెన్ సర్జరీస్లో చేశారన్న వాళ్ళు, లేదా ఇంతకుముందు సిజేరియన్స్ 2-3 సిజేరియన్స్ ఉన్నాయన్న వాళ్ళు ప్రిఫరబుల్లీ IVFకి వెళ్తే బెటర్. ఎందుకంటే వాళ్ళకు ఓపెన్ సర్జరీలో ఒక పార్ట్ ఆఫ్ ట్యూబ్ తీసేసి ఉంటారు కాబట్టి ఫైనల్ లెంత్ ఆఫ్ ట్యూబ్ చాలా చిన్నగా ఉంటుంది. మళ్ళీ ఆపరేషన్ వెళ్ళినా కూడా అవి జోడించి కుట్టిన తర్వాత కూడా 1 month తర్వాత మళ్ళీ బ్లాక్ అయిపోవచ్చు. సో మీ సక్సెస్ రేట్స్ ఓన్లీ అరౌండ్ 20-30% కేసెసే ఉంటాయి. సో అందుకని అటువంటి కేసెస్ IVF ఆప్ట్ చేస్తే బెటర్. లేదు న్యాచురల్ డెలివరీస్ అయ్యాయి, నార్మల్ డెలివరీస్ అయ్యాయి, లాప్రోస్కోపీలో ఫ్యామిలీ ప్లానింగ్ జరిగింది, హార్డ్లీ ఒక 4 years కంటే తక్కువ టైంలోనే ఇది జరిగింది, అటువంటి వాళ్ళు ఎస్ డెఫినెట్లీ మీరు ట్యూబల్ రీకెనలైజేషన్ చేసుకొని న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా ట్రై చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు, కొంతమంది లేడీస్ ఎక్కువగా బరువు పెరగడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేసే ఛాన్స్ తక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు. సో ఇది ఎంత మేరకు అంటారు? డెఫినెట్గా హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఇన్ఫర్టిలిటీ యూనిట్ అయినా వెళ్తే మేము హైట్, వెయిట్ ఫస్ట్ చెక్ చేసేస్తాం ఎంట్రీ పాయింట్లో. రీజన్ ఇస్ ఈ వెయిట్ వల్ల ఏమేం ప్రాబ్లమ్స్కి దారి తీస్తాయి. ఒబేసిటీ, ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది, PCOD ప్రాబ్లం వస్తుంది, గర్భసంచి లోపల పొర కూడా చాలా సన్నగా ఉండొచ్చు, మనం ఇచ్చే మెడికేషన్కి రియాక్ట్ అవ్వకపోవచ్చు. అండ్ గుడ్డు పెరుగుదలకి ఒక లేడీకి మనకు 1 ఇంజెక్షన్ సరిపోతుందంటే వెయిట్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎక్కువ ఇంజెక్షన్లు, ఎక్కువ డోసులు కూడా అవసరం పడవచ్చు. అందుకని నార్మల్ BMI మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్.
థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఏబిఎన్ క్లినిక్లో 49 హాస్పిటల్ విశిష్టత గురించి తెలియజేశారు. సో ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.